Dear student, uh, topic is word processing. Word processing. So, in word processing, the first topic is how to create. Okay, the procedure to create, save, modify, and renaming a document. Renaming a document, and also explain how to format a document. How to format a documents. First of all, the procedure to create. So how to create a document. Okay, first of all, creating a document. First of all, for creating documents, first select first select new option. First select new option from the file menu. From the file menu. Okay, డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ మెనూలోకి వెళ్ళి అందులో న్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెన్ ఇట్ డిస్ప్లేస్ న్యూ డైలాగ్ విండో. వెన్ ఇట్ డిస్ప్లేస్ న్యూ డైలాగ్ విండో, సెలెక్ట్ ఏ బ్లాంక్ డాక్యుమెంట్ ఆర్ ఎనీ అదర్ టెంప్లేట్ సచ్ యాజ్ మెమో ఆర్ రెజ్యూమ్ ఎక్సెట్రా. ఓకే, టైప్ ద కంటెంట్ which may include text or graphics. Type the contents. ఓకే, న్యూ ఫైల్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో మనకు బ్లాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. బ్లాంక్ పేజ్లో మనం ఎనీ ఫైల్, ఓకే, మ్యాటర్ని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సేవింగ్ ఏ డాక్యుమెంట్. ఆఫ్టర్ దట్, ఓకే, సేవ్ అయిపోయి టైప్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేవింగ్ ఏ డాక్యుమెంట్. సో ఫైల్ ఎలా సేవ్ చేయాలి మళ్ళీ అంటే, ఫర్ సేవింగ్ డాక్యుమెంట్ సెలెక్ట్ సేవ్ ఆప్షన్ ఫ్రమ్ ది ఫైల్ మెనూ. సేమ్ యాజ్ మళ్ళీ ఫైల్ మెనూకి వెళ్ళేసి అందులో సేవ్ బటన్ ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ సేవింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, మనం ఫస్ట్ టైం సేవ్ చేయాలనుకున్నప్పుడు సేవ్ బటన్ ప్రెస్ చేయాలి. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది ఫైల్ నేమ్. ఓకే, సో ఫైల్ నేమ్ని ఆ పొజిషన్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ ఫైల్ నేమ్ అండ్ ప్రెస్ సేవ్ బటన్. వీ కెన్ ఆల్సో ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఎస్. ఓకేనా, ఫైల్ మెనూలో సేవ్ బటన్ కాకుండా కంట్రోల్ ప్లస్ ఎస్ని కూడా మనం ప్రెస్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు సెట్ ఆటో సేవింగ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఏ డాక్యుమెంట్. రీనేమింగ్ ఏ డాక్యుమెంట్. ఫర్ రిమైనింగ్ ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ ద ఫైల్ ఇన్ ది ఫోల్డర్ ఇన్ విచ్ ఫైల్స్ అండ్ డబుల్ క్లిక్ ద నేమ్. ఓకే, ఏదైనా ఫైల్ మనకి క్లిక్ చేసాం అనుకోండి, ఫోల్డర్లో ఫైల్ ఉంది అనుకుందాం. ఆ ఫైల్ యొక్క నేమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవాణి అనే ఫైల్ ఉంది అనుకుందాం. ఈ ఫైల్ యొక్క నేమ్ పైన డబుల్ క్లిక్ చేస్తే రీనేమ్ ఇవ్వచ్చు మనం. ఓకే, ఎంటర్ న్యూ ఫైల్ నేమ్ అండ్ ప్రెస్ ఎంటర్ కీ. రీనేమింగ్ కెన్ ఆల్సో బీ done using rename option that can be selected from the group menu that appears when we right click on the file. Okay, next formatting a document. Formatting a document. Formatting a document, it includes the formatting options. It includes the formatting options that can be applied to the complete document. Okay, page size and orientation. Okay, page size meaning a document can be set to fit on any standard size paper. Okay, like మన పేజ్ సైజ్ మీనింగ్ పేజ్ సైజ్లో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఓరియంటేషన్. ద ఓరియంటేషన్ కెన్ ఆల్సో బీ సెటప్. ద ఓరియంటేషన్ కుడ్ బి పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అనేది ఇక్కడ పేపర్ని హారిజంటల్లో కానీ లేదా వర్టికల్లో కానీ మనం పేపర్ని సెట్ చేసుకోవచ్చు. పేజ్ సైజ్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్గా ఫిట్ ఉంటుంది. సమ్ టైమ్స్ 75%, సమ్ టైమ్స్ 95%. అంటే మన మ్యాటర్ని అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. డాక్యుమెంట్లో ఉన్న మ్యాటర్ని మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట, ఏ పర్సెంటేజ్ అయితే మన పేపర్ సైజ్లో సెట్టింగ్ ఉంటుందో అని. ఓకే, నెక్స్ట్ హెడర్స్ అండ్ ఫోటర్స్. హెడర్స్ అండ్ ఫోటర్స్ అండ్ footnotes. Headers and footers and footnotes. So
headers and footers are common elements to all pages of the documents. Okay na, headers and footers are common elements to all pages of the document. They may be take page numbers, okay, page numbers and date, time, okay, custom set message, etc. The footnotes are placed at the bottom of the page and they a specific place in the document. Okay, next, border. We can set border to the complete document or set a background color for the document. Okay, we can set a complete background color from the document. So ఈ document కి మనం background color కూడా ఇవ్వచ్చు. This is the formatting document.